ఇంట్లో ఒక్కళ్ళకి ఒంట్లో బాగోకపోతే ఆ కుటుంబం మొత్తం అప్పుల పాలై రోడ్డున పడాల్సిందేనా? మెడికల్ ఫార్మా మాఫియాల దోపిడీని ప్రభుత్వాలు పట్టించుకోవా? అవును, దేశంలో ఆసుపత్రుల్లో మందుల రూపంలో ఉన్న రెండు ప్రధాన మాఫియాలు పేద మధ్యతరగతి కుటుంబాల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నేషనల్ హెల్త్ అకౌంట్స్ 22-23 నివేదిక చూస్తే ఈ దోపిడీ ఏ స్థాయిలో నడుస్తుందో అర్థమవుతుంది. ఆసుపత్రి బెడ్ ఛార్జీలు, ఆపరేషన్స్, ఐసీయూల బిల్లుల పేరుతో ఒక్క ఏడాదిలోనే ఈ ఆసుపత్రులు 2.9 లక్షల కోట్లు వసూలు చేశాయి. ఇక మందుల కోసమే 1.6 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అందులో డాక్టర్లు రాసిన మందులకే 1.3 లక్షల కోట్లు, సొంత వైద్యం పేరుతో 20,670 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జనం. ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిందే. ఈ ఆసుపత్రుల సాధారణ ఓపీడీ సేవలు, అదే అవుట్ పేషెంట్ సేవల కింద 1.4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. గత దశాబ్ద కాలంలో ప్రజలు తమ జేబు నుంచి పెట్టే వైద్య ఖర్చుల శాతం తగ్గుతోందని ఓ పక్కన చెప్తున్నారు. కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబాలు వైద్యం కోసం పెడుతున్న ఖర్చుల భారం ఏటేటా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మందుల ధరలు సామాన్యుడికి గుదిబండగా మారాయి. మన దేశంలో మందుల తయారీ, అమ్మకాల మీద సరైన నియంత్రణే లేదు, నో కంట్రోల్. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఒక్కో ప్రొడక్ట్ మీద 600 నుంచి 1100% వరకు లాభాలు పొందుతున్నాయి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, స్వయంగా పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చిన నివేదికలో ఉంది. దెర్ ఇస్ సంథింగ్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ రిపోర్ట్. ఇక నకిలీ మందులు, నాసిరకం మందులు మార్కెట్ను ముంచెత్తి పారేస్తున్నాయి. మనం వేసుకునే మాత్ర రోగం తగ్గించడానికి పనికొస్తుందా, లేకపోతే లేని రోగాలు తెచ్చిపెడుతుందో కూడా తెలియని పరిస్థితి, అయోమయం. ఇక క్యాన్సర్, గుండె జబ్బు, పెరాలసిస్ వంటివి వస్తే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందే, లేదంటే అప్పులు తెచ్చి వైద్యం చేయించుకోవాల్సిందే. ఒకవైపు కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, కానీ వాటిల్లో ఫీజులు ఇష్టం వచ్చినట్లు పెంచి పారేస్తున్నారు. ఎంబీబీఎస్ సీట్లను కేటగిరీస్గా విభజించి ఓపెన్ మార్కెట్లో 2 కోట్లకు అమ్మి పారేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు దాదాపు ఉన్నట్లా లేనట్లా, లేకపోతే ఉన్నా లేనట్లా. అవసరమైన డాక్టర్లు ఉండరు, మందులు దొరకవు, వైద్య పరికరాలు ఉన్నా నిరుపయోగంగా పడుంటాయి. అన్నీ ఉన్నా రోగుల్ని పట్టించుకోవాలన్న స్పృహ కూడా ప్రభుత్వ సిబ్బందిలో టార్చ్ లైట్ వేసి వెతికినా కనిపించదు. విద్య, వైద్యం అనేవి ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులో ఉండాలి. కానీ ఈ రెండే కమర్షియల్ వ్యాపారాలుగా మారిపోయాయి. ఫక్త బిజినెస్. ప్రైవేట్ రంగంలో మెరుగైన సేవలు దొరుకుతాయనుకుంటే అక్కడ కూడా నిలువు దోపిడీ జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి ఒకసారి విడుదల చేసే గణాంకాలు, స్టాటిస్టిక్స్ చాలా గొప్పగా ఉంటాయి. కానీ కార్పొరేట్ మెడికల్ మాఫియాకి, మందుల మాఫియాకి బలైపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ కార్పొరేట్ శక్తుల్ని పెంచి పోషిస్తోంది ఎవరు? ఈ మాఫియాలు భారీ లాభాలు దడ్డుకునేందుకు సామాన్యుల ప్రాణాల్ని పణంగా పెడుతున్నారా? వైద్యం ఒక ఫక్తు వ్యాపారంగా మారిన ఈ దేశంలో ఓటు వేసే సామాన్యుడి బతుకులకు భద్రత ఏది? కరెన్సీ కట్టలేందే చిన్న రోగం కూడా తగ్గని ఈ దేశంలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సామెత అర్థం కూడా మార్చిపారేసుకుందాం మనమే. రోగాల పాలైన జనాలు ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలై సంపాదించుకునే ఆరోగ్యాలకు భరోసాలు ఇవ్వని ప్రభుత్వాలు మనకు అవసరమా? థింక్ అబౌట్ ఇట్. ఆలోచించండి.